సీఎం రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా భారీగా కురిసిన వరదల కారణంగా కామారెడ్డి జిల్లాలో దెబ్బతిన్న వంతెనలపై శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని గురువారం అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో కామారెడ్డి నియోజకవర్గం, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తీవ్రంగా దెబ్బతిన్న వంతెనలను, పంటలను, వరదలతో దెబ్బతిన్న పంట పొలాలు, పోచారం ప్రాజెక్టును పరిశీలించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ పంట పొలాలకు జరిగిన నష్టాలను, దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు వివరాలను సీఎం మంత్రులకు వివరించారు. సీఎం వెంట మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అలాగే లింగంపల్లి వంతెనపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బురిగిద్దలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.